అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామానికి సంబంధించిన ఎండోమెంట్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ సర్పంచ్ దొరబాబు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కే కోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామంలో ఎండోమెంట్ భూములకు సంబంధించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయని మాజీ సర్పంచ్ దొరబాబు తెలిపారు. ఈ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ఎండోమెంట్ భూముల అంశాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని ప్రజా దర్బార్లో అధికారులను కోరారు. ప్రజా దర్బార్కు హాజరైన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాయింట్ కలెక్టర్ దృష్టికి మాజీ సర్పంచ్ దొరబాబు ఈ సమస్యను తీసుకెళ్లారు. గ్రీవెన్స్ ఉందని చెప్పి తెలుసుకొని వచ్చాము. మాది లంకవానిపాలెం గ్రామం. నేను మాజీ సర్పంచ్ని. మా లంకవానిపాలెం గ్రామం గురించి ప్రత్యేకంగా వచ్చాము మేము. ఇది మనకి ఇంతకుముందు పెనరంగి గ్రామం హ్యామ్లెట్గా లంకవానిపాలెం విలేజ్ ఉండేది. దాన్ని వేరు చేశారు ఎప్పుడు 1978లో. ఈ లంకవానిపాలెం గ్రామం సర్వే అప్పుడు ఒక గజెటెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు పెనరంగి రెవెన్యూ నుంచి విడిపోయేటప్పుడు. ఆ గజెటెడ్ నోటిఫికేషన్లో క్లియర్గా కూడా ఇచ్చారు 1 నుంచి 85 సర్వే నెంబర్లు లంకవానిపాలెం గ్రామ రెవెన్యూకి సంబంధించింది అని. దీనికి సంబంధించిన సెస్లు మినరల్స్ అన్నీ కూడా లంకవానిపాలెం గ్రామ రెవెన్యూకి సంబంధించినవి. ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా 1 నుంచి 85 సర్వే నెంబర్లని అప్పుడు కలెక్టర్ గారు గజెటెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఈ 1 నుంచి 85 రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు ఆ రోజే. దాని గజెటెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి ఎక్కడ జరిగిందో పొరపాటు, రెవెన్యూ రికార్డులో ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటు వల్ల గ్రామం కంట భూముల్లో కొంత భాగం దేవాదాయ శాఖ భూమిగా నమోదైనట్లు అప్పటి నుంచి రికార్డులు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ గ్రామం అంతా కూడా గ్రామ కంఠంగా ఉందని చెప్పి మొన్న రీసర్వేలో భాగంగా కూడా ఎవరు మండల సర్వేయర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరూ కూడా సర్వే చేసి సుమారు ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఏ సర్వే నెంబర్లు 59లో 1, 59లో 2, 59లో 3, 62/2, 62/5, 62/6, 65/1, 65/2, 65/3, 65/4లో సుమారు 9 ఎకరాల గ్రామ కంఠంగా ఉంది అని క్లియర్గా మన తహసీల్దార్ గారు ఆ రోజు రీసర్వేలో ఒక సర్వే రిపోర్టు అటు కలెక్టర్ గారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే గ్రామ పంచాయతీకి కూడా క్లియర్గా ఎల్పిఎం నెంబర్లు అన్నీ కూడా వేసి ఇచ్చారు క్లీన్గా మ్యాప్లతో సహా. దీన్ని రీసర్వేలో మన గ్రామ కంఠంగా నమోదు చేయాలి. కానీ అది చేయలేదని చెప్పి ఇది అప్పుడు కూడా మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి నేను కూడా పర్సనల్గా పట్టుకెళ్ళి అందజేశాను. వాళ్ళు కూడా సరి చేసుకోమని ఇందులో క్లియర్గా రాసి ఉంది. ఇప్పుడు కూడా మన ఏది 1B అడంగల్లో చూస్తే అందులో ఎల్పిఎం నెంబర్లు కూడా క్లియర్గా ఇచ్చారు ఇల్లులకి అన్నిటికీ కూడా అందులో. కానీ గ్రామ కంఠంగా నమోదు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడగడానికి ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ సర్వే రిపోర్ట్లన్నీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ గారు, ఇక్కడ ఎవరు జేసీ గారు కూడా ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రిపోర్టు, ఈ ఫిర్యాదు కూడా ఇచ్చాము. అయ్యా మాకు ఇలాగ మా గ్రామం అంతా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నారు, నిర్మాణాలకి పర్మిషన్లు రావట్లేదు, అలాగే పట్టాలు రావట్లేదు. ఎప్పుడు కూడా పట్టాలు తెచ్చుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. లాస్ట్ టైం కూడా పట్టాలు తెచ్చుకోవాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారికి లెటర్ పెట్టుకున్నాము. ఆ లెటర్ కూడా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చాను. దాని తగ్గట్టుగా ఎల్పిసిలు కూడా మంజూరు చేశారు. ఇలాగ ప్రతిసారి మా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 800 మంది గ్రామ ప్రజల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ సర్వే మీద ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ జేసీ గారిని అడిగాను, అలాగే పక్కన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇది అమరావతి మీరు పట్టుకెళ్ళిపోండి, అమరావతి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ ఎండోమెంట్ వారికి ఇవ్వండి, ఇది మా పరిధి కాదని చెప్తున్నారు. మరి అంతటి దానికి గ్రీవెన్స్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కావటం లేదు.